హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము పొద్దున్నే గుడికి వెళ్ళిపోయామన్నమాట. కృష్ణుని గుడికి వెళ్ళాము. చాలా బాగుంటుంది ఆ టెంపుల్. ఇక్కడ జేఎన్టీ దగ్గరనే ఉంటుంది టెంపుల్. అలాగే మేము పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. మధ్యలోనే రైతు బజార్ ఉంటుంది. అక్కడ రైతు బజార్లో కూరగాయలు, పండ్లతో పాటు ఈ ముంజలు కూడా తీసుకొచ్చుకున్నాము. ఈ వేసవి కాలంలో చాలా మంచిది కదా, చలవ చేస్తుంది ఈ ముంజల వల్ల. కొంచెం కాస్ట్లీ అయినా కానీ తింటే చాలా మంచిదండి. ఇంకా మొన్నటి దాకా అయితే 150 ఉండే ప్యాకెట్, ఇప్పుడు 100 రూపీస్ అయింది. అందుకోసం మేము 2 ప్యాకెట్లు తీసుకొచ్చేసుకున్నాము. ఆల్రెడీ సగం తినేసాము కూడా ఇందులో. ఇక గుర్తుకొచ్చేసి సరే చూద్దాం, ఒకసారి చేద్దాం, వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాము. ఈజీగా వచ్చేస్తుంది ముంజలు అనేవి. ముంజలు తినడం వల్ల మనకు చలవ చేస్తుందండి. ఇందులో విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వీలైనంత వరకు ఎండాకాలంలో తింటే చాలా మంచిది. ఈ 2-3 నెలలే మనకి ఈ సీజన్లో వచ్చేది ముంజలు. దీంట్లో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకోసం మనకు గుండెకి చాలా మంచిదన్నమాట. ఈ పొటాషియం ఎక్కువ ఉంటే హాని చేయకుండా ఉంటుంది. కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందంటండి ఇది. ఇలా తీసేసుకోవాలండి, ఈజీగా వస్తుంది. చాకుతో తీసుకుంటే మనకు ఈజీగా వచ్చేసి తినడానికి ఈజీగా ఉంటుంది. తొందరగా తీసుకోవచ్చు. చాలామంది చేతితోటే తీసేస్తుంటారు, కానీ అలా తీయకుండా ఇలా చాకుతో తీసుకుంటే మనకు బాగా వస్తాయి. ఒకటి తీసేలోపు మనం 4 తీసేసుకోవచ్చు. మార్నింగే ఇవాళ మేము కృష్ణ టెంపుల్కి వెళ్ళామండి. చాలా బాగుంటుంది ఆ కృష్ణ టెంపుల్ కూడా, జేఎన్టీ దగ్గర. అందులోనే గోశాల కూడా ఉంటుంది. మేము ప్రతిసారి వెళ్తూనే ఉంటాం, వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారైనా వెళ్ళి గోశాలకి వెళ్ళి ఆవులకు కొంచెం ఏదైనా దాన పెట్టేసి వస్తూ ఉంటాము. జేఎన్టీ దగ్గర ఉంటుందండి గుడి. చాలా బాగుంటుంది టెంపుల్ అనేది అయితే. ఈ ముంజలు అయితే మొన్నటి దాకా 150 ఇచ్చారండి ప్యాకెట్. ఇప్పుడైతే 100 రూపీస్కే ఇచ్చారని చెప్పేసి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చేసుకున్నాము. తినాలంటే కొద్దిగా మొన్నటి దాకా అంత కాస్ట్లీ తినాలా అనిపించింది, కానీ తినాల్సిందే కంపల్సరీ అని చెప్పేసి తీసుకొచ్చేసుకున్నాము. బయటికి వెళ్ళి రావడం అంటేనే పెద్ద పనిలాగా అనిపిస్తుంది. 2-3 గంటలు టైం పడుతుంది. ఇప్పుడు కూరగాయలు కూడా చదువుకోవాలి మేము. కూరగాయలు చదువుకోవడానికి కూడా మళ్ళీ ఒక 2 గంటలు టైం పడుతుంది. వెళ్ళేటప్పుడు హాయిగానే ఉంటుంది, కానీ వచ్చినాక చదువుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. తెచ్చుకోవడం తొందరగా తీసుకొచ్చుకుంటాం, కానీ మీలో ఎంతమందికి ముంజలంటే ఇష్టమో కామెంట్లో పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఈ ముంజలు కూడా కొంచెం పేస్ట్లా చేసేసి ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటే కూడా మొహానికి మొటిమలు ఉన్న మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు కూడా పోతాయండి. బాగా పనిచేస్తుంది ముంజల గుజ్జు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా అన్నీ తీసేసుకుందాము. కొంతమంది ముంజలతో కర్రీ కూడా చేస్తారంటండి, నాకు తెలియదులే కానీ చేస్తారంట. బాగుంది. ఏమున్నా ఈ 2 నెలలే వస్తాయి కదండి ముంజలు. తప్పకుండా తినండి అందరూ, ఆరోగ్యానికి చాలా మంచిది.
డిహై ఈ ముంజల వల్ల మనకు డిహైడ్రేషన్ కూడా కాకుండా ఉంటుందండి. బాగుంది చూసారా, చాకుతో తీస్తే ఎంత నీట్గా వచ్చాయో. అన్నీ తీసేసుకుందాము. ఈ ప్యాకెట్ కూడా నీళ్ళలో వేసేస్తున్నాను, వాటర్లో వేసేసి ఒకసారి కడిగేసుకుందాము. కొంతమంది అలాగే తినేస్తారు, కానీ ఒకసారి కడుక్కుంటే మనకు శుభ్రంగా ఉంటాయి. నేనైతే ఒకటి తినేస్తున్నాను. సూపర్ ఉన్నాయండి, లేతగా చాలా బాగున్నాయి. మీరు కూడా కొనుక్కోండి, తినండి, చాలా మంచిది వేసవి కాలంలో. బాయ్ బాయ్. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.